శర్మ అక్క, జయవింద్యాలక్క, సొగరా బేగం, ఇట్లా అనేక మందివి కలిసి ఒక మిలిటెంట్ స్ట్రగుల్ ఏమైనా తెలంగాణ ఉద్యమంలో చేసింది అంటే అది టఫ్ మాత్రమే అనేది చాలా గట్టిగా వల్లగుద్ది చెప్పొచ్చు. సరే, మిగతా అనేక రకాల పోరాటాలతో పాటు ప్రజలందరూ చేసినటువంటి పోరాటాలతో పాటు ఒక మిలిటెంట్ స్ట్రగుల్ చేసింది మాత్రం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. అది అందులో ఏర్పడినటువంటి దానికి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అన్న, దిలీప్ కుమార్ అన్న, ఇట్లా అందరము, అతను చైర్మన్గా, సెక్రటరీ జనరల్గా అన్న, స్పోక్స్ పర్సన్స్గా రియాజ్ భాయ్, సొగరా, నేను కో చైర్పర్సన్గా, ఇట్లా అందరము కలిసి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో దాన్ని నడిపినాం. ఒక మాట అన్నారు ఒకరోజు దిలీప్ అన్న, ఇంతకాలం నేను ఎవరితో కూడా కలిసి జర్నీ చేయలేదు విప్లక్క, మీ అందరితోటి కలిసి ఇంతకాలం జర్నీ చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈరోజు ఇంకొక పెద్ద మనిషి కూడా బహుశా వేదిక మీదకి వచ్చేవారేమో ఆరోగ్యంగా ఉంటుంటే, చుక్కా రామయ్య గారు. అయితే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు వాస్తవంగా తను ప్రోగ్రెసివ్, ఒక ప్రగతిశీల భావాలతో కూడుకున్నటువంటి ఒక, అంటే వరంగల్ జిల్లా పోరాటాల గడ్డ అయినటువంటి వరంగల్ జిల్లాలో తన ప్రస్థానం మొదలైన అక్కడ ఒక ప్రగతిశీల భావాలతోటి తన విద్యార్థి దశ నుంచి కూడా మొదలైనటువంటిది కనుక అట్లా ఆ భావజాలాన్ని మాత్రం ఏనాడు కూడా మర్చిపోకుండా ఎక్కడున్నా ఎట్లున్నా ఒక భావజాలాన్ని మాత్రం గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక వ్యక్తిగా నాకు అన్నయ్యగా దిలీప్ కుమార్ అన్న ఉన్నారు. అట్లా మరొకసారి ఈ వేదిక మీద ఈ పుస్తకావిష్కరణకు అటు టఫ్లో పనిచేసినందుకు గాను, ఒక చెల్లిగాను నన్ను ఆహ్వానించినందుకు అన్నయ్యకు థ్యాంక్ యూ అన్నయ్య. మీ అందరికీ మరొకసారి, మీ అందరినీ చాలా కాలం తర్వాత, చాలా మందిని వేదిక మీద కలుసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇట్లా ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొనైనా ఇక ముందైనా కూడా తెలంగాణకు న్యాయం జరిగేలా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తప్పనిసరిగా మళ్ళీ అందరం కలిసి ఐక్యంగా పనిచేయడానికి ఒక సమయం ఆసన్నమైందని మాత్రం నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ దిశగా అందరం కలిసి అడుగులు వేద్దామని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దామని, తెలంగాణ అమరుల ఆశయం నెరవేరుద్దామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు అన్నయ్యకు. రెండు మూడు చరణాలు మాట్లాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ గీతంగా కూడా ఇంకొక పాట కూడా ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట, కృష్ణ గోదావరుల కుడి ఎడమ భారత, గోల్కొండల పైన కిరీటమై వెలుగగా, గోల్కొండల పైన కిరీటమై వెలుగగా, గోల్కొండల పైన కిరీటమై వెలుగగా, తెలంగాణ నీల తెలంగాణమై భరతమాతను సింధూరమై, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ఆపోషమ్మ మైసమ్మ గ్రామమూలే రమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిప్పి పూల నడుమ గౌరమ్మరా, సిప్పి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ఆదివాసుల గొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే, సర్వాయి బాపట్న బహుజన రాజ్యమే, సర్వాయి బాపట్న బహుజన. కేసీఆర్ గారికి ఆయన కూడా ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిందంటే మొత్తం లేబర్ మినిస్ట్రీని ఆ పుస్తకంతో నడిపించింది మన యొక్క దిలీప్ కుమార్ గారిని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. కేసీఆర్ ఒక పక్క తెలంగాణ ఉద్యమం కోసం ఎన్ని పథకాలు, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నా మొత్తం మంత్రిత్వ శాఖను అన్ని
పార్టీలతోని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో మిగతా ప్రతిపక్ష నాయకులతో అందరితో కూడా సమన్వయం చేసుకొని చక్కగా నడిపించినటువంటి దక్షత ఉన్నటువంటి నాయకుడు దిలీప్ గారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగి రాజకీయాల్లో ప్రవేశించి డైరెక్ట్గా ఆఫీసర్గా కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ఎమ్మెల్సీ కావడం, మంచి మెజారిటీతో గెలవడం నిజంగా అనుకున్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులే కారణమని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అలాగే అనేక మంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు కేసీఆర్తో ఆయన పనిచేస్తూ తర్వాత విభేదాల్సిన అదే విధంగా ఉంటూ వారు సొంతంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరి పేరు పేరున నరసింహారావు ఐపీఎస్ ఆఫీసర్ డీజీగా పనిచేసిన అన్నాడు. తర్వాత రామ్ గోపాల్ ఐఏఎస్ వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీకు పేరు పేరున ఎవరైనా ఉన్నారో మీరు చెప్పకపోయినా క్షమించాలి. వరంగల్ క్లాస్మేట్స్ ఉన్నారు చాలా మంది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వచ్చి సక్సెస్ చేసినందుకు, ఇంత వర్షం ఉన్న వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా వారికి ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు బికాస్ ఎప్పుడు అడిగినా సరే ఇంతవరకు కూడా నో అని ఎప్పుడు చెప్పదు ఏ విషయంలో కూడా. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, చాలామంది మిత్రున్నారు, రమణారెడ్డి గారు కానీ దేవేంద్ర గారు అందరికీ కూడా మాట్లాడే అవకాశం మీరు క్షమించాలి. నా ఫ్రెండ్స్ బ్యాచ్మేట్స్ మహారాష్ట్ర నుంచి దేవరే వచ్చాడు, కర్ణాటక నుంచి నారాయణ వచ్చాడు,